హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే గోల. సో అది ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్తుందన్నమాట. ఫర్ సపోజ్ శివాజీ చేసిన కామెంట్స్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాయో అది అనసూయ గారికి వెళ్ళి ఆ తర్వాత అనసూయ గారి నుంచి నా అన్వేషణకి వెళ్ళింది. ఇది ఈ రోజు నుంచి నా అన్వేషణ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏజుడికి మారింది. ఇప్పుడు ఇది ఏజుడు నా అన్వేషణకి మధ్య ఒక యుద్ధంలాగా మారింది. రీసెంట్గా ఏం జరిగిందంటే, మన ఏజుడ్ నాన్వేషన్ అయితే సీతమ్మ వారిని ద్రౌపది గారిని సో ఏం చేయడం జరిగింది. సో నానాగా వేరే బూతులు అయితే తిట్టడం జరిగింది. దానికి హర్ట్ అయిన చాలామంది హిందువులు. సో అందులో భాగంగా ఏజుడ్ ఎవరైతే ఉన్నారో అతను రియాక్ట్ అయ్యి వీడియో అయితే అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేసిన వెంటనే దాని కింద కామెంట్స్ నాన్ వేసిన కామెంట్స్ ఏవైతే పెట్టాడో, ఈ వీడియో కింద డిలీట్ చేయకపోతే ఖచ్చితంగా నీ ఫ్యామిలీని గురించి నేను టార్గెట్ చేసి 2026లో నీకు చుక్కలు చూపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి మనవాడు భయపడి ఏజుడ్ వీడియో డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈరోజు జస్ట్ 2 అవర్స్ బ్యాక్ ఏజుడ్ ఆ వీడియోను మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇక వారికి సిద్ధమంటూ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆ వీడియో చూసిన వెంటనే మన నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు దాంట్లో ఒక వీడియో పెట్టి దాని కింద ఒక కామెంట్ పింగ్ చేయడం జరిగింది. సో ఆ కామెంట్లో టుమారో 5 PM నేను మీ తమ్ముడు గురించి కొన్ని నిజాలు, మీ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని నిజాలు బయట పెట్టబోతున్నాను అని చెప్పేసి కామెంట్ చేశాడు. సో ఇది ఈ అన్వేషణ రేపు వీడియో రాగానే మళ్ళీ ఏజుడ్ నుంచి మరొక వీడియో. సో ఈ విధంగా సోషల్ మీడియాలో ఒక గొడవ అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వబోతోంది. సో ఈ గొడవ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మనకైతే తెలియదు. కానీ సో ఎక్కడో స్టార్ట్ అయిన శివాజీ గారి స్టేట్మెంట్స్ ఇంకెక్కడో పోయి ఎవరి ఫేట్నో వాళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ఆ కామెంట్స్ దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. సో ఏం జరుగుతుందనేది రేపు 5 PM వీడియో అప్లోడ్ చేస్తా అన్నాడు. చూద్దాము. సో ఇంకేమైనా సజెషన్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.